ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సొంత కొడుకుతో పంతాలు పట్టింపులేంటి బావగారు? అవును, అల్లుడు గారు అమెరికాలోనే ఉన్నారా? అమెరికాలోనే ఉన్నారు. అవును బావగారు, మీరేదో పని మీద వచ్చా అన్నారు, ఏంటది? అది బావగారు, ఈ అడ్రస్ పట్టుకుని అరే పదండి. బావగారు, బావగారు, చెల్లెమ్మా, అది వీళ్ళేంటి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అలా తప్పించుకుని వెళ్ళినట్టు పారిపోతున్నారు? ఏదైనా పనుండి వెళ్తున్నారా? అలా వెళ్తే ఒక మాట అయినా చెప్తారు కదా. వీళ్ళేంటి వాళ్ళ మాటలు చూస్తుంటే కూడా చాలా తడబడుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానంగానే ఉంది. వెంటనే మాధవరావు గారిని కలవాలి. ఆయనకి ఫోన్ చేసి ఆయన ఇల్లెక్కడో కనుక్కొని ఆయన్ని కలవాలి. అమ్మా, ఇది మాధవరావు గారి ఆఫీసేనా? అవునండి, ఇదే. బాబు చెప్పండి బాబాయ్. మాధవరావు గారి ఆఫీస్ ఇదే కదా? ఇదే బాబాయ్. ఈ సిటీలో ఏదైనా అడ్రస్ వెతికి పట్టుకోవాలంటే ఎంత కష్టమో బాబు. మీరు దేనికోసం వచ్చారు? నిన్న మాధవరావు గారితో నేను మాట్లాడాను బాబు. ఈ రోజు నన్ను వచ్చి కలవమని చెప్పారు. ఒక నిమిషం ఉండండి, సార్తో చెప్పొస్తాను. మీ పేరు? ఆదికేశవని చెప్పండి. అమెరికాలో వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి వచ్చారు అని చెప్పండి. సరే, మీరు వెయిట్ చేస్తూ ఉండండి, ఇప్పుడే కనుక్కొని వస్తాను. సార్ పిలుస్తున్నారు బాబాయ్. అలాగే బాబు. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. మీకు ఎవరి డీటెయిల్స్ కావాలో వాళ్ళ పేర్లు చెప్పండి. మా అల్లుడు సార్, పేరు విష్ణు విహారీ. నా కూతురు కనక మహాలక్ష్మి. వాళ్ళ వివరాలు కావాలి సార్. వీళ్ళ వివరాలు మన రికార్డ్స్లో వెతుకు. అలాగే సార్. వివరాలు చెప్పడానికి అరగంట టైం పడుతుందండి, మీరు బయట వెయిట్ చేయండి. అలాగే సార్. బాబాయ్, కొంచెం టైం పడుతుందంట. ఈలోపు మీరు వెళ్ళి టీ తాగేసిరండి. అలాగే బాబు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో. ఆగండి 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 ఆగండి. అత్త మెడలో తాళి కడుతుంది. నిజమైన కరణ్ సింగ్ కాదు, నిజమైన కరణ్ సింగ్ కాదు, నిజమైన కరణ్ సింగ్ కాదు, నిజమైన కరణ్ సింగ్ కాదు. ఎన్నో కలలు కన్నాను. కొత్త జీవితంలోకి కొత్త ప్రయాణం మొదలు పెడదామని ఎన్నో అనుకున్నాం అంబిక. ఇంకొక క్షణంలో మన ఆశలన్నీ ఫలిస్తాయి, మన కలలన్నీ నిజమవుతాయి అనుకునే క్షణంలో ఆ లక్ష్మి మన ఆశలన్నింటినీ చంపేసింది, మన కలలన్నింటినీ తుడిచేసింది. ఆ లక్ష్మిని వదలను, అస్సలు వదలను. దాని జీవితం నాశనం చేసే వరకు వదిలిపెట్టినంబిక. అసలు ఇదంతా నీ వల్లే సుభాష్. నా వల్ల? అవును, నువ్వు దాచిన ఆ కరణ్ సింగ్ ని నీ ఫ్లాట్లో కాకుండా మరింకెక్కడైనా దాచుంటే అది వాణ్ణి పట్టుకునేదే కాదు. ఈ పాటికి మన పెళ్ళి అయిపోయేది.
ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది సుభాష్. అంబిక, నేనేమంత నిర్లక్ష్యంగా లేను. వాణ్ణి దాచిపెట్టిన రూమ్ నా ఫ్లాట్లో హైడ్ చేసి ఉంచాను. ఆ రూమ్ని ఎవరు కనుక్కోలేరనుకున్నాను, కానీ ఆ లక్ష్మి వాణ్ణి కనిపెట్టి తీసుకొచ్చేసింది. సుభాష్, ఆ లక్ష్మి మామూలుది కాదు అని నీకు తెలుసు కదా. అది ఎంత పెద్ద జిత్తులు మారి. అది తెలుసు కూడా నువ్వు దాన్ని తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను పెళ్లిలో సమయస్ఫూర్తిగా ప్రవర్తించి నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. అంతేలే అంబిక, మన విషయంలో ఏం జరిగినా చివరికి దొరికిపోయేది నేనే కదా, బతికిపోయేది నువ్వే కదా. మీ వాళ్ళందరి దృష్టిలో నేనెప్పుడు విలనే కదా. సుభాష్, అక్కడ నీ గురించే కాదు, నా గురించి కూడా ఆలోచించు. నేను ఒకవేళ అందరి ముందు అలా దొరికిపోతే అప్పుడు నాకింట్లో స్థానం ఉంటుందా? ఆలోచించు. అదే నేను కూడా అక్కడే ఉంటే ఏదో ఒకరోజు నా నుండి లాక్కున్న పవర్స్ అన్నీ నేను తిరిగి తెచ్చుకుంటాను. ఆ ఇంటిని, ఆస్తిని, బిజినెస్ల్ని నా గుప్పెట్లో ఉంచుకుని అందర్నీ ఒక ఆట ఆడిస్తూ నిన్ను మళ్ళీ తిరిగి మా కంపెనీలోకి తీసుకురావచ్చు. అదే నేను కూడా నీతో పాటు దొరికిపోతే ఆ అవకాశం ఉంటుందా? అదే నేను కూడా అక్కడే ఉంటే ఏదో ఒకరోజు నా నుండి లాక్కున్న పవర్స్ అన్నీ నేను తిరిగి తెచ్చుకుంటాను. ఆ ఇంటిని, ఆస్తిని, బిజినెస్ల్ని నా గుప్పెట్లో ఉంచుకుని అందర్నీ ఒక ఆట ఆడిస్తూ నిన్ను మళ్ళీ తిరిగి మా కంపెనీలోకి తీసుకురావచ్చు. అదే నేను కూడా నీతో పాటు దొరికిపోతే ఆ అవకాశం ఉంటుందా? నేను ముసుగు వేసుకుని ఉండబట్టే మనకింకా ఇంకా అవకాశాలు వస్తున్నాయి సుభాష్. ఇక మీదట కూడా అవకాశం వస్తుంది. ఈ ఆస్తి, ఈ బిజినెస్లు, వీటన్నింటికంటే ముందు నా లక్ష్యం ఇప్పుడు ఆ లక్ష్మి. మన ఎత్తుగడల్ని చిత్తు చేసిన ఆ లక్ష్మిని వదిలిపెట్టను. దానికి సంబంధించిన ఏ క్లూ దొరికినా దాన్ని ఒక ఆట ఆడుకుంటాను సుభాష్. నేను ముసుగు వేసుకుని ఉండబట్టే మనకింకా ఇంకా అవకాశాలు వస్తున్నాయి సుభాష్. ఇక మీదట కూడా అవకాశం వస్తుంది. ఈ ఆస్తి, ఈ బిజినెస్లు, వీటన్నింటికంటే ముందు నా లక్ష్యం ఇప్పుడు ఆ లక్ష్మి. మన ఎత్తుగడల్ని చిత్తు చేసిన ఆ లక్ష్మిని వదిలిపెట్టను. దానికి సంబంధించిన ఏ క్లూ దొరికినా దాన్ని ఒక ఆట ఆడుకుంటాను సుభాష్. దానికిక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దానంతు చూసే వరకు నేను నిద్రపోను సుభాష్. ఆ